హరీష్ రావు లీడర్లతో చెప్పిండట, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో. హరీష్ రావు ఒకటే ఒక మాట చెప్పిండట. కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే, యూరోప్లో ఉన్నాడు ఆయన. ఫోన్ లైన్లో మాట్లాడినప్పుడు వీళ్ళతో, కార్యకర్తలతో, లీడర్లతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, అంటే నేను రేపు లేదా ఈరోజు నేను స్టార్ట్ కాబోతున్న హైదరాబాద్కి. వచ్చిన వెంటనే కేసీఆర్తో కలుస్తా, కేసీఆర్తో మాట్లాడిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా. ప్రెస్ మీట్ పెట్టడమా, మీడియాతో మాట్లాడడమా, లేకపోతే ఇంటర్వ్యూస్ చేయడమా, ట్విట్టర్లో ట్వీట్ పెట్టడమా, లేకపోతే ఓ వీడియో చేయడమా, నేను ఏదో ఒకటి చేస్తా. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే అన్నిటికీ నేను సమాధానం చెప్పను. నేనేందో నాకు తెలుసు, నేనేందో తెలంగాణ ప్రజలకు తెలుసు, నేనేందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, నేనేందో కేసీఆర్కి తెలుసు, నేనేందో మీడియా ఛానల్స్కి తెలుసు. నేను ఎవ్వరికి సమాధానం చెప్పను. అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రం నేను అవినీతి పరును కాదు. 7 సార్లు ఎమ్మెల్యేను, 3 సార్లు మంత్రిని. నేను ఎలాంటి వ్యక్తినో అందరికీ తెలుసు. నా పైన చిన్న మచ్చ కూడా లేదు. నేను చిన్న అవినీతి కూడా చేయలేదు. ఎవరెవరో ఆరోపణలు చేసిరు కానీ ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసిర్రు. నన్ను బద్నాం చేయడానికి చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదని చెప్పి హరీష్ రావు ఈ రకంగా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో.